Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం G5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న కన్నడ నుంచి వచ్చిన ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఒండు సరళ ప్రేమ కథ అనే సినిమా రివ్యూ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒండు సరళ ప్రేమ కథ అంటే ఒక సాధారణ ప్రేమ కథ. ఈ కథ నిజంగా అంత సాధారణంగా ఉందా లేదా, ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీ మొత్తం అతిశయ్ అనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతనికి మ్యూజిక్ డైరెక్టర్గా గొప్ప పేరు సంపాదించాలని ఒక బలమైన కల ఉంటుంది. అతిశయ్ తన జీవితంలో 2 రకాల ప్రేమల్ని ఎదుర్కొంటాడు. ఒకటి, తన పక్కనే ఉంటూ తనతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండే టీవీ జర్నలిస్ట్ అనురాగని. ఇంకా రెండోది, తన సంగీత కళలకి సరిగ్గా సరిపోయే గాత్రం ఉన్నట్లు అనిపించే మధురాని. పాత మాటలు, కుటుంబ బాధ్యతల కారణంగా అతిశయ్ అనుకోకుండా అనురాగని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ నిజమైన ప్రేమ వేరే వాళ్ళలో ఉందని నమ్ముతూ ఉంటారు. ఒకవైపు వివాహ బంధంలో ఉంటూనే మరోవైపు తమ నిజమైన ప్రేమ కోసం ఆరాటపడే ఈ జంట కథ ఎలా నడిచింది, ఈ సరళమైన ప్రేమ కథలో ఉన్న ట్విస్టులు, గందరగోళాలు ఏంటి అనేవి ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ సింపుల్స్ని రాసిన వన్ లైనర్ డైలాగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యింది. ఇక స్టోరీలో చిన్న చిన్న ట్విస్టులు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు అయితే ఊహించని విధంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు వీర సమర్థ్ అందించిన పాటలన్నీ బాగున్నాయి. పాటలు వినడానికి అట్లాగే విజువల్గా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఇక వినయ్ కుమార్ మరియు సాత్విక కృష్ణన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఫన్నీ వేలో నడిచిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ ఎక్కువగా కాంప్లికేటెడ్ అవుతుంది. చాలా ఎక్కువ కోయిన్సిడెన్స్ సంఘటనలపైన స్టోరీ నడపడం అనేది కొంచెం అతిగా అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్లు అయితే అనవసరంగా మూవీ లెంత్ పెంచి, రన్ టైం పెంచి అక్కడ ఎక్కువగా బోర్ కొట్టించేలా చేశారు. ఇక ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు బలంగా ఉన్నప్పటికీ వాటిల్లో ఉన్న ఎమోషనల్ కంటెంట్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అనిపించవు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అనేవి చాలా అందంగా రిచ్గా ఉన్నాయి. లవ్ స్టోరీకి కావాల్సిన ఫీల్ని కెమెరామెన్ తీసుకొచ్చాడు. ఇక డైరెక్టర్ సింపుల్స్ అనే విషయానికి వస్తే అతను ఒక సాధారణ కథను కూడా చాలా కాంప్లికేటెడ్గా ట్విస్టులతో చెప్పాలని ప్రయత్నించాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒండు సరళ ప్రేమ కథ అనే సినిమా పేరుకు మాత్రమే సరళమైన ప్రేమ కథ. ఇదంతా సరదా, కామెడీ, సస్పెన్స్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపిన ఒక మిక్స్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. మీరు కనుక కొత్తదనం కలిపి ఉన్న రొమాంటిక్ కామెడీని, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ టైప్ మూవీస్ని ఇష్టపడితే ఈ సినిమాని మీరు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.